స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. నిద్రపోతూ మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చని ఎవరైనా చెప్తే నమ్మాలనిపిస్తుందా? వినడానికి ఏదో కథలా అనిపించొచ్చు, కానీ వేల ఏళ్ల నాటి మన వేదాల్లోని ఒక రహస్య జ్ఞానం ఇదే చెబుతోంది. మన జీవితాల్ని మార్చేసేంత శక్తి మనం రోజూ చేసే ఓ చిన్న పనిలోనే దాగి ఉందట. కానీ ఇక్కడో చిన్న చిక్కుంది. అదేంటంటే, ప్రపంచ జనాభాలో కేవలం 1% మందే వాళ్లు కన్న కలల్ని నిజం చేసుకోగలుగుతున్నారు. మరి మిగిలిన 99% మంది సంగతేంటి? వాళ్ళెక్కడ వెనకబడిపోతున్నారు? ఎందుకంత కష్టపడుతున్నా సరే వాళ్ల జీవితాలు మారట్లేదు? దీనికి కారణం అదృష్టం అస్సలు కాదు, కేవలం వాళ్ళు చేసే హార్డ్వర్క్ కూడా కాదు. అసలు సీక్రెట్ అంతా వాళ్ళు తమ రోజును ఎలా ముగిస్తున్నారు అనే దానిలోనే ఉంది. అవును, మనం నిద్రలోకి జారుకోవడానికి ముందుండే ఆ చివరి 2 నిమిషాలున్నాయే, అక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా. మనలో చాలా మందికి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది. ఎంత ట్రై చేసినా, మన సర్వశక్తులు ఒడ్డినా లాస్ట్కి మిగిలేది ఓటమి, ఒక రకమైన నిస్సహాయత. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఆ సీన్ని ఒక్కసారి ఊహించుకోండి. అన్నీ అయిపోయాయి, ఇక దారేది కనపడట్లేదు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని విశ్వాన్ని ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తి. ఇలాంటి బాధ, ఇలాంటి నిస్సహాయతను ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటే ఈ మాటలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ నొప్పిలోనే మన అతిపెద్ద శక్తి దాగి ఉంది. మరి దాన్ని బయటికి ఎలా తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక బాధపడాల్సిన పని లేదు. పరిష్కారం మన చేతుల్లోనే, మన గదిలోనే ఉంది. ఆ 2 మాయా నిమిషాల్లో. నమ్మండి, మనం నిద్రలోకి వెళ్లే ముందుండే ఆ 2 నిమిషాలే మన తలరాతను మార్చగలవు. మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఏం చేస్తాం చెప్పండి? ఫోన్ స్క్రోల్ చేస్తాం, నెగటివ్ న్యూస్ చూస్తాం, రేపటి గురించి కంగారు పడుతూ నిద్రలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ 1% సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఆ 2 నిమిషాలని తమ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి, వాళ్ళకి కావలసిన పరిష్కారాలను అడగడానికి, ఒక పాజిటివ్ ఆలోచనా బీజాన్ని నాటడానికి వాడుకుంటారు. ఇదేదో మూఢనమ్మకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన సైన్స్ ఉంది. వేల సంవత్సరాల నాటి మన పూర్వీకుల జ్ఞానం ఉంది. ఈ ప్రాచీన టెక్నిక్ని నేటి ఆధునిక సైన్స్ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం రండి. మన బ్రెయిన్ ఒక రేడియో లాంటిదనుకోండి. రోజంతా ఒక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. దాన్ని బీటా స్టేట్ అంటారు. మనం రిలాక్స్ అయ్యే కొద్దీ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తాం. కానీ నిద్రకు మెలకువకు మధ్యలో ఒక అద్భుతమైన స్టేట్ ఉంటుంది. అదే టీటా లేదా హిప్నగాజిక్ స్టేట్. ఈ టైంలోనే మన కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య ఉన్న డోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడే మనం మన లోపలి శక్తితో కనెక్ట్ అవ్వగలం. గ్రేట్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్ కూడా ఈ సీక్రెట్ని ఉపయోగించుకున్నారు తెలుసా? ఆయన ఆ సగం నిద్ర, సగం మెలకువ ఉన్న స్థితిలోనే తన అద్భుతమైన ఆవిష్కరణలకు సమాధానాలు సంపాదించేవారట. అంటే ఆ స్థితిలో మన మెదడు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ! వేల సంవత్సరాల క్రితమే మన వేదాల్లో దీన్ని సంకల్ప విజ్ఞానం అన్నారు. ఈజిప్షియన్లు, గ్రీకులు కూడా దీన్ని వాడారు. మనం ఇప్పుడు స్లీప్ ప్రోగ్రామింగ్ అని కొత్తగా కనుక్కున్నామని అనుకుంటున్న ఈ విషయం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పవర్ఫుల్ టెక్నిక్ను ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఇది చాలా పురాతనమైన విజ్ఞాన భైరవ తంత్రం అనే గ్రంథం నుండి తీసుకున్నది. ఇది చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్, మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్డ్గా వదిలేయండి. మీ శ్వాసను గమనించండి. మనసు నెమ్మదిగా సైలెంట్ అయ్యాక మీకు సమాధానం కావలసిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏదో దాన్ని ఒక్కసారి అడగండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ ప్రశ్నను పూర్తిగా వదిలేయండి. సమాధానం కోసం వెతకొద్దు. మీ పని అయిపోయింది, అంతే. దాన్ని గమనిస్తూ నిద్రలోకి వెళ్ళిపోవడమే. ఇంతకీ ఇది ఎలా వర్క్ అవుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి తెలుసుకోవాలని ఉంది కదా? దీని వెనుకున్న సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక సినిమా క్లైమాక్స్కి ముందు ఆగిపోతే మనకెలా ఉంటుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే వరకు మనసు ఊరుకోదు కదా. మన బ్రెయిన్ కూడా అంతే. దీన్నే సైకాలజీలో జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. మనం ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పకుండా వదిలేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఒక ఇన్కంప్లీట్ టాస్క్ తీసుకుని రాత్రంతా దానిపై పనిచేసి మనకు సమాధానాన్ని వెతికి పెడుతుంది. దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. మీ ప్రశ్నను అడగడం అంటే గూగుల్లో టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కినట్లు.
ఎంటర్ నొక్కాక మనం టెన్షన్ పడం కదా. సర్వర్ తన పని తాను చేస్తుందని మనకు పూర్తి నమ్మకం. అలాగే మన ప్రశ్నను ఈ విశ్వ చైతన్యానికి అప్పగించి పూర్తి నమ్మకంతో ఉండాలి. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం. ఉపనిషత్తులేమంటాయంటే భావోహి విద్యతే దేవః, అంటే మన ఫీలింగ్లోనే దైవత్వం ఉంటుంది. మనసులో డౌట్ పెట్టుకొని అడిగితే ఏ మంత్రం పనిచేయదు. పూర్తి విశ్వాసంతో సమాధానం దొరికే తీరుతుందనే బలమైన ఫీలింగ్తో అడగాలి. కాబట్టి ప్రతి రాత్రి మనకు ఒక చాయిస్ ఉంటుంది. మనం దేన్ని ఎంచుకుంటాం? ఆందోళనతో నిద్రపోయి రాత్రంతా ఆందోళనము ప్రాక్టీస్ చేస్తామా, లేదా నమ్మకంతో నిద్రపోయి రాత్రంతా విజయాన్ని ప్రాక్టీస్ చేస్తామా? చాయిస్ మనదే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది ఏదో ఒక రోజు చేసే ట్రిక్ కాదు. ఇది ఒక లోతైన వ్యక్తిగత అభ్యాసం. మన విధిని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని కేవలం ఒక హ్యాబిట్లా చూడకండి. ఇది ఒక సాధన, ఒక పవిత్రమైన సాధన. ఇది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు, ఇది ఒక ప్రయాణం. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఓపికతో సాధన చేస్తే మన లోపల దాగియున్న అనంతమైన శక్తిని మనం అన్లాక్ చేయగలం. ఈ జ్ఞానాన్ని కేవలం వినడమే కాదు, ఈ రోజు నుంచే ఆచరణలో పెట్టండి. ఈ రాత్రి బయట ప్రపంచం యొక్క గోలని పక్కన పెట్టి మీ లోపలి నిశ్శబ్దాన్ని వినండి. మీ జీవితాన్ని మార్చగల ఆ ఒక్క ప్రశ్నను సంధించండి. మరి ఈ రాత్రి మీ ప్రశ్న ఏంటి?